మిమ్మల్ని మీ మొహం ముందు పొగుడుతున్నాడు, ముఖస్తుతి చేస్తున్నాడు అని అంటే మీ జీవితాలలో మీరు ఉన్నత స్థితిని ఎదగకుండా, అందుకోకుండా అడ్డుకుంటున్నవాడు ఎవడన్నా ఉంటే మిమ్మల్ని ఎదురుగుండా పొగిడేవాడే, ముఖస్తుతి చేసేవాడే. అయ్యి బాబా నీ అంత పాడేవాడు లేడురా, నీ బాగా నీలాగా ప్లే చేసేవాడు లేడురా, నీలా వాక్యం చెప్పేవాడు లేడు, నీలా సేవ చేసేవాడు లేడు, నీలా ఉద్యోగం చేసేవాడు లేడు, నిన్ను మించిన వస్తాదు లేడు, నీతో పోటీ పడగలిగిన వాడు ఇంకెవడో లేడని నీతో ఎప్పుడన్నా చెప్తున్నాడు అనుకో, వాడు నిన్నేం చేస్తున్నట్లు లెక్క, నీ పతనానికి ఇటుకలు పేరుస్తున్నట్లు లెక్క, నీ పతనానికి కట్టెలు పేరుస్తున్నట్లు లెక్క, నీ ముందు నవ్వుతూ నీ వెనకాల గోతులు తీస్తున్నట్లు లెక్క. నిన్ను సరి చేసేవాడు ఎవడైనా సరే ఒక తప్పు చేస్తున్నావనంటే ఆ తప్పును సరిదిద్దడానికి ఏం చెప్తాడు? తప్పురా, అలా చేయకూడదు అని చెప్తాడు. అంతేనా? ఓరి బాబు నువ్వు టాలెంటెడ్ కాబట్టి నువ్వు తప్పు చేయగలుగుతున్నావు రా బాబు అని చెప్పి ఎవడన్నా ప్రోత్సహిస్తున్నాడు అనుకో, నిన్నేం చేస్తున్నట్టు? నీ వెనక గోతులు తీసి మరణానికి నిన్ను అప్పగించడానికి వాడు ప్లాన్స్ వేస్తున్నట్లు లెక్క. ఎప్పుడైతే మనము మన పరిస్థితిని మరిచి పొగడ్తలకు పడిపోతామో అప్పుడే మనం మన పతనానికి మొదటి అడుగులు వేస్తున్నట్టు లెక్క. పొగడ్తకు పడనివాడు ఎవడో లేడు, కానీ అది ఎటువంటి పొగడ్తో మనం గ్రహించుకోవాలి.